ఐశ్వర్యం కావాలని తన భర్త అయిన పరమేశ్వరుణ్ణి అడిగింది. అప్పుడు భోలాశంకరుడు చిరునవ్వుతో తన చేతిలో ఉన్న కొద్దిపాటి విభూతిని, పవిత్ర భస్మాన్ని పార్వతీదేవి చేతిలో పెట్టి, దేవి, నా దగ్గర ఉన్న ఐశ్వర్యం ఇదే. నువ్వు ఈ విభూతిని తీసుకుని ధనాధిపతి అయిన కుబేరుని దగ్గరకు వెళ్ళు. దీనికి సరిపడా ఆభరణాలను, బంగారాన్ని ఇమ్మని అడుగు అని చెప్పి పంపించాడు. పార్వతీదేవి ఆ విభూతిని తీసుకుని కుబేరుని వద్దకు వెళ్ళి, యక్షరాజా, శివుడిచ్చిన ఈ విభూతికి సమానమైన బరువు తూగేటంత బంగారాన్ని, నగలను నాకివ్వు అని అడిగింది. నవనిధులకు అధిపతి అయిన కుబేరుడు అది చూసి నవ్వాడు. అమ్మో, లోకమాత అడిగింది, కేవలం ఈ చిటికెడు బూడిదకు సరిపడా బంగారమే కదా, ఇది నాకొక లెక్క అనుకుంటూ గర్వంగా ఒప్పుకున్నాడు. కుబేరుడు వెంటనే ఒక పెద్ద త్రాసును తెప్పించాడు. ఒకవైపు పళ్ళెంలో పార్వతీదేవి తెచ్చిన